ఉపకళా కణజాలం ఎపిథీలియల్ టిష్యూ రక్షణ, శోషణ మరియు శ్లేష్మం అంటే మ్యూకస్ వంటి పదార్థాలను ముందుకు నెట్టడం వంటి వివిధ పనులను చేస్తుంది. ఎపి అనగా వెలుపల, థీలియం అనగా కణజాలమని అర్థం. ఉపకళా కణజాలం చర్మం పైన, నోటి కుహరంలో, రక్తనాళాలపైన, ఊపిరితిత్తులలో ఉన్న వాయుగోనులలో మరియు వృక్కనాళాలలో విస్తరించి ఉంటుంది. ఉపకళా కణజాలం యొక్క అత్యంత ప్రత్యేకమైన రకాల్లో ఒకటి గ్రంథి ఉపకళా కణజాలం గ్లాండులర్ ఎపిథీలియం. ఇందులో ఎపిథీలియం కణాలు తమను తాము ఒక గ్రంథిలాగా అమర్చుకుంటాయి. ఈ గ్రంథి ఒక నిర్దిష్ట పదార్థం యొక్క స్రావం అంటే సెక్రిషన్లో పాల్గొంటుంది. ఈ వీడియోలో గ్రంథి ఉపకళా కణజాలం గ్లాండులర్ ఎపిథీలియంలో ఎన్ని కణాలున్నాయి అనే దానిపై ఆధారపడి వివిధ రకాలను మనం తెలుసుకుందాం. గ్రంథి ఉపకళా కణజాలం కణాల సంఖ్యను బట్టి రెండు రకాలు: ఏకకణ గ్రంథులు యూనిసెల్యులార్ గ్లాండ్స్ మరియు బహుకణ గ్రంథులు మల్టీసెల్యులార్ గ్లాండ్స్. ఈ బహుకణ గ్రంథులు ఖచ్చితంగా అనేక కణాలతో తయారవుతాయి. అయితే ఈ బహుకణ గ్రంథులు అంటే మల్టీసెల్యులార్ గ్లాండ్స్ను బహిస్రావక గ్రంథులు ఎక్సోక్రైన్ గ్లాండ్స్ మరియు అంతఃస్రావక గ్రంథులు ఎండోక్రైన్ గ్లాండ్స్ అని రెండు రకాలుగా విభజించవచ్చు. సరే, ఇప్పుడు మనం మొదట ఏకకణ గ్రంథి ఉపకళ యూనిసెల్యులార్ గ్లాండులర్ ఎపిథీలియం గురించి వివరంగా తెలుసుకుందాం. ఏకకణ గ్రంథి ఉపకళకి అత్యంత సాధారణ ఉదాహరణ గాబ్లెట్ కణం. ఇక్కడ ఉన్నదే గాబ్లెట్ కణం. ఇది జీర్ణనాళం మరియు శ్వాసనాళం వంటి వివిధ ప్రదేశాలలో ఉంటుంది. ఎపిథీలియం ఉపరితలం వద్ద శ్లేష్మం అంటే మ్యూకస్ను స్రవించడం దీని పని. దీనికి అంత వింత పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇది గాబ్లెట్ ఆకారంలో ఉంటుంది. గాబ్లెట్ అంటే పైభాగంలో వెడల్పుగా మరియు కింద భాగంలో సన్నగా ఒక గాజు గ్లాసు లాగా ఉంటుంది. గాబ్లెట్ కణం కూడా సరిగ్గా ఇదే ఆకారంలో ఉంటుంది. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ఇప్పుడు మనం బహుకణ గ్రంథులలో రెండు రకాలైన బహిస్రావక గ్రంథులు మరియు అంతఃస్రావక గ్రంథుల గురించి వివరంగా తెలుసుకుందాం. మన శరీరంలో బహిస్రావక గ్రంథులు ఉదాహరణకు స్వేద గ్రంథులు స్వెట్ గ్లాండ్స్, అలాగే నూనెను స్రవించే సెబీషియస్ గ్రంథులు, నోటిలో లాలాజలాన్ని స్రవించే లాలాజల గ్రంథులు అంటే సెలైవరీ గ్లాండ్స్, మరియు జీర్ణనాళంలో జీర్ణ ఎంజైమ్లను స్రవించే జీర్ణ గ్రంథులు డైజెస్టివ్ గ్లాండ్స్ కూడా బహిస్రావక గ్రంథులు. అలాగే హార్మోన్లను స్రవించే గ్రంథులన్నీ అంతఃస్రావ గ్రంథులే. ఉదాహరణకు థైరాయిడ్, క్లోమం మరియు అడ్రినల్ గ్రంథులు. మన శరీరంలో స్రవించే హార్మోన్లన్నీ అంతఃస్రావ గ్రంథుల ద్వారానే విడుదలవుతాయి. సరే, ఇప్పుడు మనం వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. బహిస్రావక గ్రంథులు మరియు అంతఃస్రావక గ్రంథులు ఈ రెండూ కూడా సాధారణ ఉపకళతోనే ప్రారంభమవుతాయి. ఏ ఉపకళలోనైనా పైభాగంలో ఒక ఉపరితలం ఉంటుంది. ఈ ఉపరితలం వివిధ వైపులకు ఎదురుగా ఉంటుంది. ఇది చర్మంపై ఉన్న ఎపిథీలియం లాగా వెలుపలికి ఉండవచ్చు, లేదా జీర్ణనాళం లోపలి పొరలాగా జీర్ణనాళం వైపు ఉండవచ్చు. అలాగే శ్వాసనాళం వైపు లేదా మూత్రపిండాలలోని విసర్జక నాళాల వైపు కూడా ఉండవచ్చు. ఎపిథీలియానికి ఎల్లప్పుడూ ఒక ఉపరితలం మరియు ఒక పీట భాగం ఉంటుంది. ఈ బహిస్రావక గ్రంథులు మరియు అంతఃస్రావక గ్రంథులు రెండూ కూడా సాధారణ ఉపకళతో మొదలై ఆపై ఉపరితలం నుండి దూరంగా కింది వైపుకు పెరగడం ప్రారంభిస్తాయి. గ్రంథిని ఏర్పరచడానికి అవి లోపలి వైపుకు పెరుగుతాయి. ప్రారంభంలో బహిస్రావక గ్రంథులు మరియు అంతఃస్రావక గ్రంథులు ఒకేలాగా కనిపిస్తాయి. అవి లోపలికి పెరుగుతూ ఒక ఆకారాన్ని ఏర్పరుస్తాయి. అది లోపల ఖాళీ ఉన్న ఒక ట్యూబ్ లాగా కనిపిస్తుంది. ఈ రెండు సందర్భాల్లోనూ ఆ ఖాళీ ప్రదేశాన్ని నాళం డక్ట్ అని అంటారు. బహిస్రావక గ్రంథులలో ఈ నాళం అలాగే ఉంటుంది, కానీ అంతఃస్రావక గ్రంథులలో అది మాయమవుతుంది. దాని గురించి మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతానికి మనం బహిస్రావక గ్రంథులు అంటే ఎక్సోక్రైన్ గ్లాండ్స్ గురించి మొదట తెలుసుకుందాం. బహిస్రావక గ్రంథులు అంటే నాళాలున్న గ్రంథులు. నాళం చుట్టూ ఉన్న ఈ కణాలు పదార్థాలను స్రవిస్తాయి. ఆ స్రవాలు ఈ నాళంలో సేకరించబడి బయటకు
పంపబడతాయి. ఆ బయట అనేది చర్మం కావచ్చు లేదా జీర్ణనాళం కావచ్చు. స్రావం నాళం ద్వారా పంపబడుతుంది. ఇప్పుడు మనం అంతఃస్రావక గ్రంథులలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ప్రారంభంలో వీటికి కూడా బహిస్రావక గ్రంథుల వలె నాళాలుంటాయి. కానీ అవి అభివృద్ధి చెందుతున్నప్పుడు ఆ నాళం మాయమవుతుంది. ఇప్పుడు చూడండి, అవి ఉపరితలంతో సంబంధాన్ని కోల్పోయాయి కదా. ఈ బహిస్రావక గ్రంథులు ఎల్లప్పుడూ ఉపరితలంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. కానీ అంతఃస్రావక గ్రంథులు ఉపరితలంతో సంబంధాన్ని కలిగి ఉండవు. కానీ అవి తమ పదార్థాలను ఎక్కడో ఒకచోట స్రవించాలి కదా. బహిస్రావక గ్రంథులు ఈ ఎక్సోక్రైన్ గ్లాండ్స్కి అది చాలా సులభం. అవి పదార్థాన్ని నేరుగా నాళంలోకి స్రవిస్తాయి. మరి ఈ అంతఃస్రావక గ్రంథులు ఏం చేస్తాయి? అవి తమ స్రావాలను నేరుగా రక్త ప్రవాహంలోకి స్రవిస్తాయి. అంతఃస్రావక గ్రంథులు పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు రక్తకేశ నాళికలు అంటే బ్లడ్ క్యాపిలరీస్ వాటి గుండా వెళ్తాయి. గ్రంథి స్రవించే పదార్థాలు ఈ కేశనాళికల ద్వారా రక్త ప్రవాహంలోకి చేరుతాయి. కాబట్టి ఈ ఎండోక్రైన్ గ్రంథులు తమ పదార్థాలను రక్త ప్రవాహంలోకి స్రవిస్తాయి. ఎక్సోక్రైన్ గ్రంథులు నాళాల్లోకి స్రవిస్తాయి. ఈ వీడియోలో మనం గ్రంథి ఉపకళా కణజాలం గ్లాండ్యులర్ ఎపిథీలియం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ గ్లాండ్యులర్ ఎపిథీలియంను 2 విధాలుగా విభజించవచ్చని చూశాము. మొదటి పద్ధతిలో కణాల సంఖ్యను బట్టి ఏకకణ గ్రంథులు మరియు బహుకణ గ్రంథులుగా విభజించాం. రెండవ పద్ధతిలో వాటి పనితీరును బట్టి బహిస్రావక గ్రంథులు మరియు అంతఃస్రావక గ్రంథులుగా విభజించాం. ఈ అంతఃస్రావక గ్రంథులు తమ పదార్థాలను రక్త ప్రవాహంలోకి స్రవిస్తాయి. అయితే బహిస్రావక గ్రంథులు నాళాల్లోకి స్రవిస్తాయి.